గతంలో ముంద్రా పోర్ట్ గుజరాత్లో మనం చూసాం 21,000 కోట్ల డ్రగ్స్ దొరికాయి. అయితే దాని మూలం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూపించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం ఉలికిపడ్డారు. అంటే మొన్నటిదాకా గంజాయి మాటలే విన్నాం, ఒకసారిగా ఏమో డ్రగ్స్ కూడా ఏంటారు బాబు, అది ఎక్కడి నుంచి వెళ్తుందా అనగానే ఒకసారి అందరం షాక్ అయ్యాం. అయితే అది మరిచి సంవత్సరం అవుతుంది అనుకుంటాం మనం. మళ్ళీ ఇప్పుడు కొత్తదే 25,000 కిలోల అంటే ఇంచుమించు 25 టన్నులు ఇప్పుడు డ్రగ్స్ అనేది బయటపడింది. ఇంకా తెలిసిందే కదా, మాదికి సంబంధం లేదని చెప్పి వైసీపీ మొదలెట్టేసింది. అది పురంధేశ్వరి గారు రాలదంట. వీళ్ళ హయాంలో వీళ్ళ అధికారంలో ఉంటూ వీళ్ళ కనుసన్నల్లో నడిచినటువంటి పోర్ట్లు, అంటే మనం చూసాం ఈయన పోర్ట్లు ఏ విధంగా తన అనుయాయులకు తన సంబంధించినటువంటి వ్యక్తులకు రాజేసుకున్నాడు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పురంధేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి అంటించి మళ్ళీ అక్కడి నుంచి చౌదరి అని అంటించి ఇంకా సాక్షిలో పొద్దున్నుంచి అసత్యాలు మొదలు పెట్టేశారు. అయితే ప్రజలకు తెలిసిలేండి నిజం ఏదేమైనప్పటికీ. అయితే ఎలా చూడాలండి, ఇక్కడ వైసీపీ వాళ్ళ దోపిడీలకి చాలా రకాల రిసోర్సెస్ వాడేశారు. ఎర్రచందనం వాడేశారు, మట్టితో వేశారు, ఖనిజాలు లేపుకెళ్ళిపోయారు, చాలా రకాలు ఇసుక కానీ మధ్య కానీ అన్నీ అయిన పక్కన పెడితే మేజర్గా ఇప్పుడు ఇంత డ్రగ్గా ఇన్ని కోట్లు విలువ చేసే డ్రగ్గులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈరోజు దేశం అంతా వెళ్ళడం, రేపు యువత పరిస్థితి ఏంటి, యువత భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, ఏమైపోయింది. కేంద్రం ఇంటెలిజెన్స్ కానీ ఈరోజు డ్రగ్స్ కంట్రోలర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ ఏమైపోతున్నారు. ఏదో అప్పుడప్పుడు దొరుకుతుంది అంటే నాకు ఇంకో భయం కూడా ఉందండి. ఇది మనం ఎంతో ఉంటాం కదా, ఎంత దొరికితే ఎంతే రాస్తారని. మరి పొరపాటున ఇప్పుడు ఎంత దొరికితే ఎంతే రాస్తే ఆ ఎంత ఉంటే అసలు మరి ఏంటి, అసలు మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా, అసలు దేశం ఏమైపోద్ది అంటారో ఈరోజు వైసీపీ వారి వైఖరిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? మనకి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన రికార్డ్స్ బయటకు వచ్చిన తర్వాత, గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత దేశంలో ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, మైనర్ బాలికల ట్రాఫికింగ్ విషయంలో ఏ స్థానంలో ఉంది, మైనర్ బాలికల మీద అత్యాచారాల విషయంలో ఏ స్థాయి ర్యాంకులో ఉంది, రైతు ఆత్మహత్యల విషయంలో ఏ ర్యాంకులో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలో ఏ ర్యాంకింగ్లో ఉంది, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల విషయంలో ఏ ర్యాంకింగ్లో ఉందని చెప్పని చూసుకుంటేనే సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మనం అన్ని నెంబర్ 1లే 2, 3, 1 అంటే దేశంతో మనం అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్నాం, అత్యధిక ఎంప్లాయ్మెంట్ రేటు సాధిస్తున్నాం, అత్యధిక వెల్త్ జనరేషన్ చేస్తున్నాం, మేము తక్కువ ఇంట్రెస్ట్కి అప్పులు చేస్తున్నాం, చాలా తక్కువ అప్పులు చేస్తున్నాం, మేము రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నాం అనే ఇటువంటి పాజిటివ్ గణాంకాలు నమోదు చేయాల్సిన దగ్గర ఇటువంటి తిరోగమన గణాంకాలు నమోదు చేస్తా ఇప్పటికే సిగ్గుతో తలంచుకుంటున్నాం మనం. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు నమోదవుతున్న ఈ గణాంకాలు ఇవాళ 21,000 కోట్ల రూపాయలకు సంబంధించి ముంద్రా పోర్ట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి టాల్కమ్ పౌడర్ ముసుగులో వచ్చిన హెరాయిన్ 21,000 కోట్ల రూపాయలు. అసలు అది అంటే మనం ఇప్పుడు దాన్ని ఆ సున్నాలు వేయటం మొదలు పెడితే కంపల్సరీ నీకు నాకు తప్పులే పోతాయి. ఎందుకంటే 21,000 కోట్లు అంటే ఎన్ని సున్నాలని లెక్కేసుకుంటూ రావాలి. 1, 10, 7 సున్నాలు 8 సున్నాలు లెక్కేసుకోవాలి మనం. అట్లాంటిది 21,000 కోట్ల రూపాయల హెరాయిన్, అది కూడా దాని మూలాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే విజయవాడకు సంబంధించిన ఒక పార్సిల్ ఆఫీస్. వీళ్ళేంటి ఈ దీంట్లో చూస్తేనేమో తిప్పి కొడితే 4 కుర్చీలు లేవు, వీళ్ళు 21,000 కోట్ల రూపాయలు హెరాయిన్ తెప్పిటం ఏంటి అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు విస్తుపోయాడు. అసలు నిజమేనా ఇది? కానీ నిజమే, కానీ తర్వాత న్యూస్ ఇంకా రాలేదు బయటికి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొన్ని వార్తలు సంచలనంగా బయటకు వస్తున్నాయి. ఆ ఫాలో అప్ యాక్షన్ ఏమైందో తెలియట్లేదు. ఇప్పుడు ఆ మధ్య గమనించుకుంటే అయోధ్య రామరెడ్డి గారి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది. 400 కోట్ల రూపాయల నగదు దొరికింది. 1,200 కోట్ల రూపాయల మిస్లేనియస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన బులెటిన్లో తెలియజేసింది. మరి తర్వాత ఫాలో అప్ యాక్షన్ ఏమైంది? ఆయన బాహాటంగానే రొమ్మిరుసుకొని బాగానే ఇప్పుడు ఎన్నికల్లో నువ్వు అభ్యర్థివా అని చెప్పని వైసీపీ పార్టీ తరఫున బాగానే తిరుగుతున్నాడే. హెట్రో డ్రగ్స్ ఆ యాజమాన్యం మీద దాడులు చేశారు. వాళ్ళ దగ్గర కూడా 500 కోట్ల రూపాయల నగదు దొరికింది. చాలా ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. మరి తర్వాత ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్స్ ఏమైపోతున్నాయి? వీళ్ళందరూ బాగానే పెద్ద మనుషులుగా బాగానే చలామణి అవుతున్నారు. వాహిని వారి పెద్ద మనుషులు అని చెప్పని వెనక సినిమా ఉండేది. సమాజంలో ఎలాంటి పీపుల్గా బాగానే చలామణి అవుతున్నారు. ఇవాళ ఒక సామాన్యుడి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు క్యాష్ క్యారీ చేస్తున్నాడంటే చెక్ పోస్టులో పట్టుకుంటారు, దాన్ని పోలీస్ స్టేషన్కి చేరుస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తారు, అవి ఎవరిని అడుగుతారు, అదేదో వ్యాపార అవసరాలకో దేనికో తీసుకెళ్లే డబ్బులను కూడా. కానీ ఈ పెద్ద వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఏమైపోతున్నాయి? ఇవాళ నిన్న విశాఖపట్నం పోర్ట్లో ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఆక్వా ఫీడ్ కూడా తయారు చేస్తారంట. ఆ కంపెనీ పేరు మీద బ్రెజిల్ నుంచి 25 టన్నుల
డ్రై ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటి? మామూలుగా మనం రైస్ తింటాం. నీకు వెస్టర్న్ కంట్రీస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికన్ కంట్రీస్లో వాళ్ళు బ్రెడ్ తింటారు. వాళ్ళ రెగ్యులర్ డైట్ బ్రెడ్ తింటారు వాళ్ళు. ఆ బ్రెడ్ నిల్వ ఉందనుకో, అంటే దానికి ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. మనం ఇక్కడ షాప్కి వెళ్ళి బ్రెడ్ తీసుకున్నా 10 రోజులు 15 రోజులు పడతాయి. బెస్ట్ బిఫోర్ అని చెప్పని నువ్వు ఏ రోజు ముందు దాన్ని వాడుకోవాలి అని చెప్పని దానికి ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది. అది దాటిపోయింది అనుకో, ఆ నిల్వ ఉన్న బ్రెడ్ మనకి ద్రాక్షని కొల్లబెడితే వైన్గా మారినట్టుగా ఈ బ్రెడ్ కూడా నిల్వ ఉంటే అది ఈస్ట్గా మారుద్ది. దాన్ని ఏం చేస్తారంటే డ్రై చేసి దాన్ని పౌడర్ ఫామ్లోకి మారుస్తారు. ఆ మార్చిన దాన్ని ఇక్కడ మనకి కోళ్ళ మేతల్లో, రొయ్యల మేతల్లో వాడుతున్నారంట. సో ఆ రూపంగా వాళ్ళు బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టుగా ఒక కన్సైన్మెంట్ వచ్చింది. మామూలుగా సాఫీగా జరిగిపోతే ఇవాళ మనం ఎందుకు చర్చించుకుంటాం దాన్ని? ఆ షిప్పు వేరే యూరోప్లో జర్మనీ పోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ జర్మనీ అధికారులు దాన్ని స్కాన్ చేశారంట. అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. కంటైనర్ ఓపెన్ చేయకుండానే ఆ కంటైనర్ లోపల ఉన్న మెటీరియల్ని స్కాన్ చేసి అది ఏంటి అని తెలుసుకునే పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. అట్లా స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై అయింది దీంట్లో మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పని. సో వాళ్ళు అక్కడికి సీజ్ చేయొచ్చు దాన్ని. కానీ వాళ్ళేంటి, ఇది ఎక్కడికి రూట్ అవుతుంది? సో బ్రెజిల్ నుంచి బయలుదేరింది, ఇది ఎవరికి చేరుతుంది, దీన్ని తెప్పిస్తుంది ఎవరు? వీళ్ళని కూడా మరి కలుగుల నుంచి బయటకు లాగాలిగా. ఇప్పుడు అక్కడ సీజ్ చేసేస్తే వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. ఇక్కడ అసలు సిసలు బాధ్యులు దాన్ని తెప్పిస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అందుకోసం అని చెప్పిన వాళ్ళు ఏం చేశారు? సో ఇది ఇండియా వెళ్తుంది, ఇండియన్ గవర్నమెంట్ని అలర్ట్ చేశారు. ఇండియా గవర్నమెంట్ నిఘా విభాగాన్ని అలర్ట్ చేశారు. మేము ట్రాక్ చేసాం, పలానా షిప్లో పలానా కంటైనర్ ఇది మాకు అనుమానాస్పదంగా తేలుతుంది, మీరు దాన్ని ప్రాపర్గా వెరిఫై చేయండి అని చెప్పని అలర్ట్ చేశారు. ఆ షిప్ విశాఖపట్నం పోర్టుకి రీచ్ అవ్వగానే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు సిబిఐ, పోర్టు కస్టమ్స్ అధికారులు వీళ్ళు దాన్ని కంటైనర్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తుంటే ఇది సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ విధులకి ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళకు వచ్చిన సమాచారం అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పని. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ వాళ్ళు ఒక రైడ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి వాళ్ళకి ఆటంకాలు కల్పించచ్చా? వీళ్ళకి ఇది ఒక ప్రహసనంగా మారింది. గతంలో చూసాం మనం, సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక హంగామా సృష్టిస్తుంటే పోలీసులు మేము హెల్ప్లెస్ అండి, శాంతి భద్రతల సమస్యగా మారుద్ది, మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పని చేతులు ఎత్తేశారు. ఇక్కడ సిబిఐ అధికారులు డ్యూటీ చేస్తుంటే వాళ్ళకి వీళ్ళు ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేశారంట. సిబిఐ వాళ్ళు ఆ రిలీజ్ చేసిన బులెటిన్లో దాన్ని స్పష్టంగా మెన్షన్ చేశారు. సరే, తర్వాత తేలింది ఏంటి అంటే ఆ కంటైనర్ ఓపెన్ చేస్తే ఎవరి పేరు మీద అయితే కంటైనర్ వచ్చిందో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో దాన్ని ఆ సీల్స్ ఓపెన్ చేసి ఆ కంటైనర్ ఓపెన్ చేసి దాంట్లో చూస్తే ఒక్కొక్కటి 25 కేజీల వెయిట్ ఉన్న 1000 బ్యాగులు ఉన్నాయి. అంటే 25,000 కిలోల ఈస్ట్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 20 బ్యాగులు తీసి అంటే దాన్ని ర్యాకులుగా సర్దారు, లోపల అరలరలుగా పేర్చుకుంటూ వచ్చారు. అందులో ఒక బ్యాగ్ ర్యాండమ్గా తీసి ఆ 20 బ్యాగులని ఓపెన్ చేసి 49 శాంపిళ్లు టెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి ఆ కన్సర్న్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ నార్కోటిక్స్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ తో టెస్ట్ చేశారు. ఈ 49 శాంపిల్ టెస్ట్ చేస్తే 27 శాంపిళ్లు పాజిటివ్గా వచ్చినాయి. దాంట్లో ప్రమాదకరమైన డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా, ఆ ఈస్ట్లో కలిపి మిక్స్ అయ్యి వచ్చినట్టుగా. కాకపోతే ఇక్కడ నిర్ధారణ అవ్వాల్సింది ఏంటి అంటే 25,000 కిలోల ఈస్ట్లో ఈ డ్రగ్ క్వాంటిటీ ఎంత ఉంది, అంటే ఎన్ని టన్నుల డ్రగ్స్ వచ్చినాయి, డ్రగ్ ఫామ్ లో ఎట్లా వచ్చింది, అంటే ఎట్లా కలిపి వచ్చింది, దాంట్లో దాన్ని ఎట్లా సపరేట్ చేస్తారు, అది మనకు తెలియదు. అంటే ఆ సాంకేతికమైన అంశాలు అవన్నీ రేపటి రోజున విభాగాలు నిర్ధారించాల్సి ఉంటుంది. మరి దాన్ని ఎట్లా టెస్ట్ చేస్తారు, దీన్ని ప్రపోర్షన్ ఎంత ఉందనేది ఎట్లా నిర్ధారించుకుంటారు, ఆ పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది, నిర్ధారణ చేస్తారు. అప్పుడు అసలు వాల్యూ ఎంత, అది సరే ఎంతో కొంత వాల్యూ, కానీ ఎందుకు వస్తుంది ఇండియాకి? ఇక్కడ అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డాళ్ళు దాన్ని తెప్పిస్తున్నారు. వాడేది ఎవరు దాన్ని? మన దేశ యువత, మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలు, ఇక్కడ రాబోయే ఎదిగే సమాజం, ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే యువత దీనికి బానిసలైపోతున్నారు. ఇప్పటికే చూస్తున్నాం మనం, గంజాయి చాక్లెట్ రూపంలో స్కూల్స్కి చేరుతుంది అని వింటున్నాం మనం. ఒకప్పుడు చైనా మొత్తాన్ని కూడా నల్లమందులో ముంచేశారు, ఒక తరం మొత్తాన్ని చైనాని సర్వనాశనం చేశారు. దాని నుంచి బయటపడి చైనా ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎమర్జ్ అయింది. ఇవాళ మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం, ప్రపంచంలోకెల్లా వర్కింగ్ ఫోర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న యువత ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పని. రేపటి రోజున ప్రపంచాన్ని శాసించేది మా యువత అని చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకులు ఎవరు మాట్లాడినా కూడా డెమోగ్రఫికల్ ప్రపోర్షన్ మాట్లాడతారు. యూరోప్ లాంటి దేశాల్లో ఇవాళ అక్కడ వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఎండిపోయారు. అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరచడం వల్ల జర్మినేషన్ తగ్గిపోయింది. అక్కడ అంటే పనిచేసే ఏజ్ గ్రూప్లో వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ దేశాలన్నింటినీ శాసించేది రేపటి రోజున మన యువత అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యువతని దేనికి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రోజున
అదే విశాఖపట్నం జిల్లాలో గిరిజనులు పండించిన కాఫీని ప్రమోట్ చేసుకున్నాం, అరకు కాఫీని మనం. ఇవాళ అదే ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని ప్రమోట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఆంధ్రప్రదేశ్వే. నేను ఇందాక చెప్పింది అదే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సిగ్గుపడాల్సిన అంశాల్లో ప్రథమ స్థానంలో నిలబడుతుంది, సగర్వంగా చెప్పుకోవాల్సిన దగ్గర. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో 32% ఇండియన్స్, 26% ఇండియన్సే, అందులో 32% తెలుగు వాళ్ళే అని చెప్పని గర్వంగా చెప్పుకునేవాడు ఆయన. ఇవాళ ఏ విషయాల్లో మనం గర్వకారణంగా నిలుస్తున్నాం? అయితే గతంలో ఈ యొక్క వైజాగ్ పోర్టుల్లో అది కొన్ని పడవలు కూడా తగలబెట్టారు. కాకినాడలో అది, కాకినాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి. కాకినాడలో అంటే అది విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో తగలబడినాయి. అంటే అప్పుడు ఇండివిజువల్ ఒక షిప్పే తగలబడతాం మన ఫోటోలు వచ్చినాయి, అవి కూడా డ్రగ్స్ రిలేటెడ్ అని కూడా అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో దాదాపు 30-40 బోట్లు తగలబడిపోయినాయి. అది ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. కాకినాడ హార్బర్లో అక్కడ కూడా ఫిషింగ్ బోట్లు తగలబడినాయి. అప్పుడు డ్రగ్స్కి సంబంధించి అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. కారణం ఏమన్నా కానీ ఒకటైతే వాస్తవం, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు తరాలే కాదు దేశ భవిష్యత్తు తరాలు కూడా ఇవాళ పణంగా పెట్టబడుతున్నాయి. అన్ని వేల కోట్ల రూపాయల మెటీరియల్ అది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటి కొనుగోలు శక్తి ఉండదు, అంతమంది ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉండరు. దేశవ్యాప్తంగా ఉన్న యువతను టార్గెట్గా చేసుకొని మనం ఒకప్పుడు మన దేశం, మన కుటుంబాలు, మన కుటుంబ వ్యవస్థ, మనం ఇక్కడ మన పిల్లల్ని ఎంత మమకారంతో చూసుకుంటాం, ఇక్కడ మనకి పిల్లలకి మధ్య గ్యాప్ ఉండదు. వేరే దేశాల్లో అక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రాపర్ అటాచ్మెంట్ లేని పర్యవసానం వాళ్ళు ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు. మనం చాలా గర్వకారణంగా చెప్పుకునే వాళ్ళం, మన కుటుంబ వ్యవస్థలో మన పిల్లల్ని మనం చూసే విధానంతో మన పిల్లలకి మన దగ్గర ఉండే స్వేచ్ఛ వల్ల ఇటువంటి వాటికి అడిక్ట్ కారు అని చెప్పని. కానీ వాళ్ళు ఏమవుతుంది, ఇన్ని టన్నుల డ్రగ్స్ ఇండియాలోకి వస్తున్నాయి అంటే ఇక్కడ కన్జంప్షన్ ఉంటేనేగా రేపటి రోజున కన్జంప్షనే కానీ ప్రోత్సాహం కూడా ఇక్కడ నాయకులు గట్టిగా ఇస్తున్నారు. 100కి 100 నేను ఇందాక మొదట్లో చెప్పింది అదే, షార్ట్ టర్మ్ సంపాదనకు అలవాటు పడ్డారు. కోట్లు వచ్చేస్తారు. అంటే చాలా తక్కువ టైంలో, చాలా అడ్డదారుల్లో చాలా విపరీతమైన సంపద రావాలి అని చెప్పని భవిష్యత్తు తరాలను సర్వనాశనం చేసే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు జాతి ద్రోహులు, దేశ ద్రోహులు. ఏముందండి, ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి కేసులో మన ఐరన్ ఓర్ అట్టుకుపోయి పరిధి మీద దొవ్వేశారు. ఆ దేశద్రోహులు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేలు, సీఎంలు అయిపోతున్నారు. ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో, సింగపూర్ లాంటి కంట్రీస్లో ఇటువంటి డ్రగ్స్ ట్రాఫికింగ్కి పాల్పడితే మరణ శిక్షలు ఉన్నాయి. మన దగ్గర కూడా కఠినాతి కఠినమైన శిక్షలు అమలుపరచాలి, ఫాలో అప్ యాక్షన్ ఉండాలి. ఇదేదో ఒక 3 రోజులు మీడియాలో సంచలనంగా మారి తర్వాత ఏమైపోయిందో తెలీదు అన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా దీనికి అసలు శిక్షల బాధ్యులు ఎవరు? ఇక్కడ వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళని వైసీపీ అనేది ఈ ఎన్నికల ముందు దీన్ని ఒక తాత్కాలిక ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం చేసిన ఆ గ్రావిటీ ఆఫ్ క్రైమ్, దాన్ని ఇంటెన్సిటీ తగ్గకూడదు. అతి పెద్ద నేరానికి పాల్పడ్డారు వాళ్ళు, రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేసే నేరానికి పాల్పడ్డారు వాళ్ళు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే మొట్టమొదటగా మనం మనుషులం, మనం ఒక తండ్రులం, ఒక అన్నదమ్ములం, మనకు ఒక కుటుంబాలు ఉంటాయి. మన కుటుంబ సభ్యులు వాటికి బానిసలుగా మారితే ఆ పెయిన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అటువంటి సందర్భంలో మన బిడ్డలు సేఫ్గా ఉండాలి, పక్కనాళ్ళ బిడ్డలు సర్వనాశనం కావాలి, దాని ద్వారా మనకు ఆదాయం రావాలి అనే ఆలోచనే దుర్మార్గపు ఆలోచన. ఇటువంటి దానికి పాల్పడిన ఎవరినైనా సరే ఉపేక్షించడానికి వీల్లేదు. ఏ రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నా, ఏ నాయకుల అండదండలు ఉన్నా, ఎంతటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉన్నా అటువంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. కఠినాతి కఠినమైన కేసులు నమోదు చేయాలి, కఠినాతి కఠినమైన చర్యలకు ఉపక్రమించాలి. ఖచ్చితంగా అసలు శిశుల బాధ్యుల్ని ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాక్కు రావాలి.